గెలుచుకుని రీసెంట్గా అనగనగాతో సక్సెస్ అందుకుని ఇప్పుడు మహేంద్రగిరి వారాహితో సూపర్ సక్సెస్ అందుకోబోతున్నా సుమంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ ఎవ్రీవన్. బాబా ఎంత మోత చేస్తున్నారండి, అంత సంతోషంగా ఉంది. మేము అసలు ఈ సినిమా ఫంక్షన్లు అన్నీ అసలు హైదరాబాద్లో చేసుకోకూడదు, అవి వచ్చి ఇక్కడ కాలేజీలోనే చేసుకోవాలి, మీ కాలేజీలోనే చేసుకోవాలి. నిజంగా పొలిటికల్ ర్యాలీసు ఇవన్నీ అసలు ఏమీ పనికిరావు మీ ముందు. ఎంత మోత, ఎంత గోల చేస్తున్నారు మీరు ఎంత సౌండ్ చేస్తున్నారంటే మా సెప్టెంబర్ 11th మా సినిమా మహేంద్రగిరి వారాహితో మేము అంత సౌండ్ చేయాలని ఆశిస్తున్నాము. మీ సపోర్ట్ కావాలి. నేను నా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు మొదలుపెట్టానో తెలుసా? 1999. మీరు పుట్టుండ్రు కదా చాలామంది ఇక్కడ. బహుశా మీ అమ్మ నాన్న, మీ తల్లిదండ్రులు నా పాటలతో కొంచెం రొమాన్స్ చేసుకునేవాళ్ళు ఏమో. సత్యంలో ఐఎమ్ ఇన్ లవ్, లేకపోతే గోదావరిలో పాటలు, ఏదో ఒకటి కదా. ఎనీవే చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం. ఎస్పెషలీ ఇట్స్ లవ్లీ టు సీ ఈ వర్షంలో అంత ఓర్పుగా ఇక్కడికి వచ్చి మా కోసం వెయిట్ చేసి ఇంత మంచి, ఇంత ప్రేమతో మా స్వాగతం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. నేను కానీ అది కరెక్టేనండి. మా తాతగారు ఎప్పుడు చెప్పేవారు, అసలు ఆడోళ్ళే ఎక్కువ సౌండ్ చేస్తారు, ఆడోళ్ళే ఎక్కువ, ఎప్పుడు చెప్పేవారు. ఆయనకి ఎప్పుడు ఫీమేల్ ఫ్యాన్స్ అన్న, ఆయనకి కాదు మా మామయ్యకి కూడా కొంచెం ఎక్కువ ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తాతగారు ఎప్పుడు చెప్పేవారు, ఆడవాళ్ళు ఎక్కువ సౌండ్ చేస్తారు, కొంచెం చెయ్యండి బాబు చెయ్యండి, కాస్త కోస్త మగాళ్ళు కూడా. సార్ మీకు కూడా అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళే ఎక్కువ అరుస్తున్నారు సార్ మీకు. థ్యాంక్ యూ అమ్మా, యూ కంపేరింగ్ రియలీ వెల్, థ్యాంక్ యూ. ఎనీవే సో హ్యాపీ టు బీ హియర్. నేను కొంచెం అప్పుడప్పుడు కొంచెం గ్యాప్స్ తీసుకున్నా కూడా సినిమాల మధ్యలో నాకు సపోర్ట్గా అండగా ఉండినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ మధ్య నేను ఈ సినిమాల పేర్లు అన్నీ చెప్తున్నప్పుడు అనగనగా పేరు చెప్పినప్పుడు చాలామంది చెప్పారు, బాబు అది బాగా ఏడిపించాను కదండి ఆ సినిమాలో. అబ్బా ఏడిపించినందుకు కూడా ఇంత మోత చేస్తున్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏడిపించినందుకు క్షమించండి. ఈ సినిమాలో మాత్రం ఒక వేరే కోణం చూపిస్తాను, వేరే కోణం ఉంటుంది. ఇట్స్ ఎ డివోషనల్ థ్రిల్లర్. మీ అందరికీ తెలుసు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ మధ్య లాస్ట్ 3 years నుంచి కాంతారా కానివ్వండి, కార్తికేయ 2, విరూపాక్ష ఇలాంటి సినిమాలు అన్నీ బాగా తీస్తే చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో కూడా మా సినిమా ఒక మంచి ఎడిషన్ అవుతుందని మా నమ్మకం. మీరు మా యూనిట్తో పాటు మా సినిమాకి మీరు అందరూ అండగా ఉండాలి. మీ ఆశీస్సులు కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ మోత మాకు కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మెలోడీతో మనసుల్ని తాకాలన్నా